అందరికీ ఇష్టమైన పచ్చడి మామిడికాయ పచ్చడి. ఈ పచ్చళ్ళని రకరకాలుగా పెడుతుంటాం. తురుము పచ్చడని, ఆవకాయని, బెల్లం వేసి ఆవకాయని ఇలా రకరకాలుగా పచ్చళ్ళు చేస్తుంటాం గదా! ఇలాగా ఒకసారి రోటి పచ్చడి ఎలా చేస్తారో చూడండి. నేను చేశాను. నా స్టైల్ ఎలా ఉందో ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు మనం మామిడికాయ రోటి పచ్చడి చేద్దాం. ఇప్పుడు మనం ఈ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కత్తిపీటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని రోట్లో వేసి పచ్చడిగా దంచుకుందాం. ఇప్పుడు మనం ఈ చిన్న రోల్లోనే పచ్చడి దంచుకుందాం. రోలు చిన్నగా ఉన్నందున కొంచెం కొంచెం వేసుకొని దంచుకుందాం. మామిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ నిదానంగా దంచుకోవాలి, హడావుడి లేకుండా. ఎందుకంటే మామిడికాయ ముక్కలు దంచేటప్పుడు ఎగిరి కింద పడిపోతాయి. అందువల్ల నిదానంగా దంచుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి. నేనిక్కడ ఓన్లీ మామిడికాయ ముక్కలు మాత్రం వేసి దంచుతున్నాను, ఇంకేం వేయలేదు. ఇప్పుడు మనం మెయిన్ మామిడికాయ పచ్చడిలోకి వెల్లిపాయలు వేద్దాము. వెల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మామిడికాయ పచ్చడిలో వెల్లిపాయ అనేది ఆ వాసన తగలగానే అసలు ఇంకా బాగా ఆకలి అనేది వేస్తుంది. మామిడికాయ పచ్చడి కూడా బాగా టేస్టీగా ఉంటుంది. అందుకే వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇట్లా వెల్లుల్లి అన్నిటిని వేసుకొని పచ్చడి దంచుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఇందులోకి నేను 2.5 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. అలాగే కారం కూడా వేద్దాము. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా పడుతుంది. నేను ఇక్కడ 4 స్పూన్ల కారం వేశాను. పులుపు, ఉప్పు, కారం ఈ 3 బ్యాలెన్స్డ్గా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన మామిడికాయ గుజ్జును కూడా ఇందులో వేసుకుందాము. రోలు చిన్నగా ఉన్నందున మామిడికాయ గుజ్జు అనేది కొంచెం తీసి పక్కకు పెట్టాను. ఇప్పుడు వాటిని కూడా ఇందులో వేసి కలుపుకొని పచ్చడి దంచుకోవాలి. అంతా కలిపి ఇలా పచ్చడినంతా మెత్తగా దంచుకోవాలి. ముందుగానే మామిడికాయ ముక్కలో ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి దంచితే ఈ చిన్న రోల్ అయినందువల్ల మామిడికాయ ముక్కలు అనేటివి దంచేటప్పుడు అన్నీ ఎగిరి కింద పడిపోతాయి. అందుకని మామిడికాయ ముక్కల్ని మెత్తగా దంచుకున్న తర్వాత మాత్రమే ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి అన్నిటిని కలిపి దంచుతున్నాను. వీటిని మిక్సీలో కూడా వేసి మెత్తగా చేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేసిన దానికంటే ఇలా దంచిన పచ్చడే టేస్ట్ బాగుంటుంది. అందువల్ల మిక్సీలో వేయలేదు. మిక్సీలో వేస్తే ఎలా అంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇట్లా రోటి పచ్చడి అనేది కచ్చా పచ్చాగా ఉండి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత పచ్చడిలో సాల్ట్, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పచ్చడినంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చడి చూస్తుంటేనే నోరు నీళ్ళూరుతుంది. బాగా ఎర్రగా ఉంది పచ్చడి, టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాత వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టాను. ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ వేద్దాము. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేశాను. కొంచెం శనగపప్పు వేశాను. ఇందులోకి 4 ఎండుమిరపకాయలు తుంచి వేశాను. ఇప్పుడు ఇందులోకి పచ్చడిని వేద్దాం. పచ్చడి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేయాలి. అప్పుడు అది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవ్వడం వల్ల ఒక 4-5 రోజులైనా పాడవకుండా పచ్చడి బాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఆయిల్లో బాగా వేయించుకుంటే బయట పెట్టినా సరే 4-5 రోజులు పాడవకుండా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
నేను చేసిన మామిడికాయ రోటి పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి.